అండి మన ఫినో కస్టమర్స్ అందరికీ ఇది వచ్చేసి మన ఫినో వాట్సాప్ బ్యాంకింగ్ అనమాట. సో నెంబర్ చూసుకోండి అందరు ఒకసారి 8657008036. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవాలన్నా ఓకేనా, స్టేట్మెంట్ కావాలన్నా లేకపోతే అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇందాక నేను బ్యాలెన్స్ చెక్ చేసిన, ఒకసారి చూపెట్టే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసిన ఇందాక నేను హాయ్ అని చెప్పి పెడతాం. మనం మెసేజ్ చేయగానే మనకు రిప్లై వస్తుంది హలో అని చెప్పేసి. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మనం చేయాల్సి ఉంటుంది. ఫినోకి ఏదైతే లింక్ ఉందో అక్కడ వాళ్ళు నేమ్ ఇస్తారనమాట. మనకు నేమ్ ఇచ్చినాక లాంగ్వేజ్ వస్తుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మెనూ ఇస్తాడు, మెనూ సెలెక్ట్ చేసుకున్నాక నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ చెక్ చేస్తున్నాను. ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి మనకు దీంట్లో. కేవైసీ అప్డేషన్, ట్రాన్సాక్షన్స్, యూపీఐ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, అకౌంట్ సర్వీస్ రిక్వెస్ట్, ఇవన్నీ ఉంటాయి. కేవైసీ అప్డేట్ కూడా దీంట్లో మనం ఫ్రంట్ ఎండ్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ చూద్దాం. మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ పెట్టి సెలెక్ట్ చేసి సెండ్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఫినోపే యాప్, ఐవీఆర్, ఇన్స్టంట్. నేను ఇన్స్టంట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇన్స్టంట్ క్లిక్ చేయగానే బ్యాలెన్స్ వచ్చింది చూడండి, 873.50 ఉన్నట్టు. తర్వాత డూ యూ విష్ టు నో సంథింగ్ ఎల్స్, నో అని కొడుతున్నా. సో ఇప్పుడు మళ్ళీ నేను హాయ్ అని పెట్టాను. బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ రిప్లై వచ్చింది, అలోనేమో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే స్టేట్మెంట్ తీసుకోవడానికి అనమాట ఇది. చూడండి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. అక్కడ మనకు మెనూ సెలెక్ట్ చేసుకోవాలి. మెనూ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఉందండి అకౌంట్ సర్వీస్ రిక్వెస్ట్, అది క్లిక్ చేసుకొని సెండ్ కొట్టాలి. ఒక్క నిమిషం ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్మెంట్. ఇష్యూస్ ఉంటే సర్వీస్ రిక్వెస్ట్, స్టేట్మెంట్ కావాలంటే అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పి సెండ్ చేసిన. ఇక్కడ వచ్చింది వ్యూ ఫాలో అని చెప్పేసి, డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలని చెప్పి. సో డేట్ ఇస్తాడు, ఆప్షన్స్ ఏదో ఒకటి పెట్టేసి. నేను 1 జనవరి నుంచి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టిన. స్టార్టింగ్ డేట్ ఇది అడిగింది, నెక్స్ట్ ఎండింగ్ డేట్ అడుగుతాడు స్టేట్మెంట్. ఇది వ్యూ ఫాలో కొట్టేసి మళ్ళీ ఇప్పుడు టిల్ డేట్ ఈరోజు వరకు ఓకే పెట్టేసి కంటిన్యూ కొడితే సో ఇక్కడ మనకు డైరెక్ట్ స్టేట్మెంట్ అనేది పంపించేస్తాడు. డైరెక్ట్ పాస్వర్డ్ కూడా వస్తుంది అనమాట స్టేట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఇస్తాడు అనమాట. మ్యాండేటరీ సింబల్స్, డేట్, మంత్, ఇయర్ అది ఎంట్రీ చేసుకొని మన స్టేట్మెంట్ మనం చూసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు చిన్న సర్వీసులు ఏమైతే అవసరం ఉంటే మీరు డైరెక్ట్ వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.